ఏ రోడ్లైన జలమయమైనవా వాటన్నిటిని హైడ్రాన్ పెట్టి నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని 10 లక్షలు 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి ఇది ఎప్పుడు పెట్టారు? భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇవాళ నేను. నీకు నెత్తికి ఖరాబ్ అయింది ఏంద్రా? ఒక్కడే ముచ్చట నెత్తి ఖరాబ్ అయిందా? ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రుకో జరా సబర్ కరో. మరి అట్లాంటి వాడు వచ్చి తెలంగాణ తెచ్చిందంట, ఆ సన్నాసులేమో ఇచ్చిండ్రంట. నేను అడుగుతున్నా, ఆ సన్నాసులు ఇస్తే ఈ బద్మాసి తెస్తే సచ్చిన 1200 మంది బిడ్డలు ఎవరు బిడ్డలు రా అని నేను ఈ రోజు అడుగుతున్నా. 1200 మంది బిడ్డల త్యాగాన్ని గుర్తించి తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. రుకో జరా సబర్ కరో. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు సెకండ్ అండి. ఎవరాది నెంబర్ 1 3,87,000 కోట్లు 87,000 రూపాయలతో ఒకవేళ నేను అనుకుంటే గేట్లు దొరికితే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఏం మాట్లాడాలిగా? వాడు వంకర పుట్టినాడు. ఎందుకు పుట్టినవరా వంకర అంటే పక్కకున్న ఎక్కిరిస్తానికి అన్నాడు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది. అది మన పాకిస్తాన్ కాదన్నా, మొన్న పాకిస్తాన్ కూల్చిందని కేరే చెప్పన్నా. ఏం తల్లి ఏమో చెప్తుంది, సరే ముందరికి రా. లంజ కొడుకుతో మాట్లాడొద్దు. సామెత ఉన్న తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందని ఇల్లు లేదు అని. ఎస్, ఏదో సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరుతా ఉంది. హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు, హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము, గూడెము, తండాలు లేవు అంటే నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్ లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. కనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. So now I wanted to move a resolution in front of Rahul Gandhi. Why? Because Rahul Gandhi is the leader of opposition. సార్ ఏంటి సార్ అది? Opposition. లాగులో తొండలిచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నావు. తొండలేందుకు జరగొట్టుడు, నువ్వు గిత్తే ఉంటావు, నువ్వే జరుగు. బాగా వేసేసాడు. హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు, హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము, గూడెము, తండాలు లేవు అంటే ఇట్ ఈస్ ఈజీ టు హ్యాండిల్ థింగ్స్, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ అనే. ఈ ఇంగ్లీషు అర్కస్ తిర్కస్ ఇంగ్లీష్ ఇది. Welcome to Telangana. Now Telangana is rising. Come, join the rise. Thank you. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. In a disciplined manner, sir, duly taking acquaintance and photos. మాట్లాడండి, తెలుగొచ్చు కదా? వస్తది సార్. ఇంగ్లీష్ రాదు. So basically, if Gujarat has the lion, Telangana has the sheep. No problem. Right?
Okay, that's లయన్ ఆర్ షీప్ డజంట్ మ్యాటర్, ఓన్లీ థింగ్ హూ మేక్స్ ద ఫాస్ట్ బక్ ఇస్ ద మ్యాటర్. well said. You know, ఇట్స్ క్రియేటింగ్ వెల్త్ దట్ రియల్లీ మ్యాటర్స్. నో, you So we have to learn something to వస్తలేదా? ఏమైందిరా బాబు? what do you call అడవులు తొక్కుతుందా? ఏం చూడు. to propagate in the public mind. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి అనే నేను మళ్ళీ ఒక ఎలక్షన్ వస్తే వేస్తావే కాంగ్రెస్ కోర్టు సుళ్ళు కూడా ఎందుకు? ఇంకా సిగ్గు సరిపోయింది. ఇంకా కాంగ్రెస్ కాదే నువ్వు. నీవా కాంగ్రెస్ పూకులం మన ఈ 30 ఏళ్ళ దాకా మళ్ళా రాదు. ఉగ్గు పాలన బదులు ఉద్యమాలు పోసి తల్లిని నేను ఆ రోజుల్లో ఉద్యమ స్పీకర్లో చెప్పేది, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు మన తెలంగాణోడే. నిజంగా కూడా నేను బాధ్యతతో చెప్తా ఉంది మాట, చాలా బాధ్యతతో చెప్తా ఉంది. తెలంగాణను ముంచింది మొత్తం ఈ నోరు మెత్తినటువంటి కాంగ్రెస్ నాయకుల చేతగాంతనమే 6 దశాబ్దాలు తెలంగాణ ప్రజానికానికి శిక్ష గురి చేసింది.